తమిళనాడులో అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ గుర్తుందా? జయ మరణం తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి అంతా సిద్ధం చేసుకుంటున్న సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు, మన తెలంగాణ వీరుడు, సైంధవుడిలో అడ్డుపడ్డారు. ఆయన తెలంగాణ బీజేపీ నాయకుడిగా కేంద్ర మంత్రిగా పనిచేయడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది. విద్యాసాగర్ రావు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ప్రభావితం చేసి సీఎం సీటులో కూర్చోవలసిన శశికళను కర్ణాటకలోని జైలుకు పంపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో జయలలితను శిక్షించకుండా, ఆమె జీవించినంతకాలం ఆమెను శిక్షించకుండా తీర్పులు వాయిదా వేసుకుంటూ వచ్చి తీర్పు చెప్పకుండా వాయిదాలు వేస్తూ వచ్చిన సుప్రీంకోర్టు హఠాత్తుగా నిద్రలేచి శశికళ తమిళనాడు సీఎం సీటులో కూర్చోకుండా అడ్డుకొని ఆమెను జైలుకు పంపించింది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సమయం, సందర్భం అప్పట్లోనే తీవ్ర విమర్శలకు గురయ్యాయి. మోడీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీని విధ్వంసం చేసే వ్యూహంలో భాగంగానే ఇది జరిగింది. బీజేపీ విజయవంతంగా అన్నాడీఎంకేను చీల్చింది. శశికళ జైలు నుంచి విడుదల అయిన తర్వాత కూడా ఆమె చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనకుండా ఈడీ, ఐటీ, సిబిఐలను ప్రయోగించడానికి సిద్ధమయ్యింది. కేంద్రం దూకుడుకు బెదిరిపోయిన శశికళ దీర్ఘకాలం తెర వెనుకకు వెళ్ళిపోయారు. తమిళనాడులో బలపడటానికి తన రాజకీయ వ్యూహం బీజేపీ ప్రయోగించిన ఐపీఎస్ అధికారి అన్నామలైను పార్టీ అధ్యక్షుడిగా నియమించి జయలలిత మీద, ద్రవిడ భావజాలం మీద, ద్రవిడ రాజకీయాల మీద తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేసింది. అయితే ఆ ప్రయత్నాలేవి పెద్దగా ఫలించలేదు. 2024 ఎన్నికల్లో ఒక్క పార్లమెంటు సీటు కూడా బీజేపీ విజయం సాధించలేదు. అన్నాడీఎంకేలోని 2 చీలిక వర్గాలు బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికి ముందుకు రాలేదు. దానితో చిన్నా చితక కుల పార్టీలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 11% వరకు ఓట్లు సాధించింది. ఇదంతా తమ ఘనతేనని బీజేపీ భావిస్తున్నది. అయితే పరిశీలకులు ఈ ఓట్లన్నీ కుల పార్టీలకు చెందిన ఓట్లేనని కొట్టిపారేస్తున్నారు. ఈ దశలో శశికళ మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. చీలికలు పేలికలైపోయిన అన్నాడీఎంకేలోని నాయకులను మళ్లీ ఒక తాటి మీదకు తెచ్చి నాయకత్వ పగ్గాలు తాను స్వీకరించాలని చూస్తున్నారు. శశికళది ఎండమావుల వెంట పరుగా లేక ఏమైనా ఫలితం ఉంటుందా అన్నది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. శశికళ మళ్ళీ తెర మీదకు రావటానికి తెర వెనుక బీజేపీ శక్తులు ఉన్నాయా అన్న సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకే నిలదీయలేకపోతున్నదని శశికళ భావన. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన నాయకత్వంలో అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని ఆమె విశ్వసిస్తున్నారు. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేపై ఆధిపత్యం సంపాదించడానికి గత కొంతకాలంగా శశికళ ప్రయత్నిస్తున్నారు. ఆమె రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అన్నాడీఎంకే పార్టీలో కుల రాజకీయాలు ప్రవేశించాయని, ఎంజీఆర్, జయలలితలు ప్రారంభించి అభివృద్ధి చేసిన పార్టీల కులాలకు తావులేదని, అన్ని కులాలకు తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందని శశికళ కార్యకర్తలతో ముచ్చటిస్తూ చెబుతున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే చాలా చోట్ల 3-4 స్థానాలకు నెట్టివేయబడింది. అన్నాడీఎంకేలో మాజీ మంత్రి ఓ పన్నీర్ సెల్వంను వెనక్కు నెట్టేసి పళనిస్వామి పార్టీపై పట్టు సంపాదించారు. బీజేపీ తెర వెనుక కుట్రల ద్వారా అన్నాడీఎంకేను బలహీనపరిచి తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రూపొందాలని చూస్తున్నది. పన్నీరు సెల్వం, పళనిస్వామి కలిసి ఉన్నప్పుడు శశికళను ఉమ్మడి శత్రువుగా భావించి బీజేపీ ప్రేరేపణతో ఆమె అనుచరులను అన్నాడీఎంకే నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు శశికళ పునరాగమనంతో ఏ ఎత్తులు జిత్తులు ప్రయోగిస్తుందో చూడాలి. ఆమె వెనుక బీజేపీ ఉన్నదన్న అనుమానాలు చాలామందిలో ఉండనే ఉన్నాయి.